ప్రార్థన కొరకు రోషం కలిగిన వాళ్ళు లేరు. సైతాన్ మెల్లగా ప్రార్థన పరుల్ని కూడా దిగజారుస్తున్నాడు. గంటల గంటలు దేవుని పాదాల దగ్గర గోజులాడేటువంటి యోధుల్ని సైతం మత్తులకు తీసుకెళ్తున్నాడు. కళ్ళు తెరవాలి యెహోవా జ్ఞాపకకర్తలారా, దేవుడు ఏర్పరచుకున్న విజ్ఞాపన వీరులారా. మీరు బలహీనులు అని మీరు అనుకుంటారు, కాదు, మీ విజ్ఞాపన బలమైంది. నీ కుటుంబానికి అది తోడ్పాటు అందిస్తుంది. నీ కుటుంబాన్ని దయ్యాలు ఏలుబడి చేయకుండా ప్రార్థనలో ప్రతిదినం వాటి దాడిని బంధించాలి. నువ్వు దేవుడు నీకు నియమించిన ప్రదేశాలను అవి ఎంటర్ కాకుండా ప్రార్థనలో బంధించాలి. నీ పిల్లల్ని అవి తాకకుండా వాటిని ప్రార్థనలో బంధించాలి. నీ కొడుకుల్ని, నీ కూతుళ్ళని అవి టచ్ చేయకుండా వాటిని ప్రార్థనలో బంధించాలి. నీ తల్లిదండ్రుల్ని, అన్నదమ్ముల్ని అవి ఎఫెక్ట్ చేయకుండా, ఆత్మహత్యలకి రేపకుండా, యాక్సిడెంట్స్ ద్వారా వాళ్ళ ప్రాణాలు పోకుండా, ప్రమాదాలు కలిగి వాళ్ళు ఎఫెక్ట్ కాకుండా, చెడుతనంలో వాళ్ళు చిక్కుపడకుండా వాళ్ళ కోసం నీ విజ్ఞాపన ఎవ్రీ డే ఉండాలి. ఆ విధంగా వాళ్ళని లీడ్ చేయడానికి ట్రై చేసే దురాత్మలను బంధించాలి. నువ్వు అలా చేయకపోతే నువ్వు 100 చెప్పిన వాళ్ళు వినరు. వాళ్ళగా నువ్వు చెప్పాల్సింది వాళ్ళని శోధించే దురాత్మల విషయమై దేవుడికి చెప్పాలి. నీ పిల్లలు తరచు అపజయాలు గురైపోయి ఓటమి పాలైపోతుంటే వాళ్ళని అలా డీల్ చేస్తున్నటువంటి ఆ విధంగా దిగజారుస్తున్న దయ్యాలను బంధించాలి. నీ ప్రయత్నాలు విఫలమయ్యేటట్టు చేసి, నువ్వు ఏది చేసినా ముందుకు రాకుండా చేసి, అనుక్షణం నిన్ను వేధించి చివరికి నీ ప్రాణం నువ్వే తీసుకునేంత విరక్తి నీలోకి తీసుకొచ్చేటట్టు దురాత్మలు ప్రేరేపిస్తాయి. నువ్వు ఏది పట్టినా సరే బంగారం పట్టిన మట్టి అయిపోయిద్ది. నువ్వు ఏ అడుగు వేద్దామన్నా సరే రివర్సే, ఏ ప్రయత్నం చేద్దామన్నా ఎదురు దెబ్బలే. అట్లా చిత్రవదగా చేసి చివరికి ఈ నలుగుడు అవసరమా, ఒక దెబ్బ తస్తే పోయిద్దిగా అన్న కాడికి నిన్ను తీసుకొని రావడానికి ట్రై చేసేది అయ్యే. ఏందనుకున్నా, ప్రార్థనలో బంధించాలి. అప్పుడు దేవుడు ఎంటర్ అవుతాడు. అవి నీకు మీద దాడి చేయకుండా నువ్వు మట్టి పట్టిన బంగారం అయితే ఆయన చేస్తాడు. విజయ పదంలో ఆయన నడిపిస్తాడు. జయ జీవితాన్ని ఆయన ఇస్తాడు. కనీసం ఒక్కళ్ళన్నా ఆ విధంగా ప్రార్థన చేసేవాళ్ళు కుటుంబానికి, సంఘానికి, సమాజానికి అవసరం. ప్రార్థన విషయంలో ఉన్నంత నిర్లక్ష్యత మనకి ఏ విషయంలో ఉండదో. యథార్థం చెబుతున్నాను నేను. ప్రార్థన విషయంలో ఉండే సోమరితనం మనకి ఏ విషయంలో ఉండదు. ప్రార్థన విషయంలో ఉండేటువంటి బద్ధకం ఏ విషయంలో ఉండదు. ఎందుకో తెలుసా, ప్రార్థన చేయాలి అనుకోగానే వాటికి రెడ్ సిగ్నల్ పోతుంది. ఒక ఆమె ప్రార్థన చేయడానికి తీర్మానం చేసుకుంటుంది. సోదర దెయ్యాలారా తొందరగా రండి, ఏమి మామూలుది కాదు, ఏ మామూలోడు కాదు, మొత్తం తిప్పుతారు మోకాళ్ళు వేసి. గందరగోళం అవుతాం. రండి, వచ్చి కూర్చుంటాయి. ఇక మనుషుల్ని పంపించటమో లేకపోతే బాడీకి ఇబ్బంది కలిగించటమో అప్పటిదాకా ఫ్రీగా ఉంటుంది. ప్రార్థన చేయాలి, దేవునితో మాట్లాడుకోవాలి, ఇవాళ మనసారా మాట్లాడుకోవాలంటే అప్పుడే స్టార్ట్ అయింది బలహీనత. తలనొప్పి స్టార్ట్ అయింది, లేకపోతే కడుపులో ఇబ్బంది స్టార్ట్ అయింది, కాళ్ళల్లో ఇబ్బంది స్టార్ట్ అయింది. సింపుల్గా చెప్పాలంటే 1 గంట సేపు పండుకోవాలనిపించింది అంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్పండి గట్టిగా. 1 గంట సేపు పండుకోవాలనిపించింది ప్రశాంతంగా. 1 గంట సేపు పండుకున్న తర్వాత అప్పుడు లేచి భారంగా ప్రార్థన చేయాలనిపించింది. దెయ్యాలు ఎంత తెలివైనవి తెలుసా, అసలు చెయ్యొద్దు అనో, అవి బాప్తీసం కూడా పొందొద్దు అనో. అమ్మ బాప్తీసం పొందకపోతే అట్ట నువ్వు పరలోకం పోవద్దు, పొందాల్సిందే అంటాయి. అయితే అవి చెప్పే తెలివైన మాట ఏంటంటే ఇప్పుడు కాదులే అంటాయి. అర్థమైందా? ఇప్పుడు కాదులే అంటాయి. అది వాటి సూత్రం. ప్రార్థన చేయొద్దు అనవు దెయ్యాలు అసలు. అమ్మో ప్రార్థన చేయకపోతే ఎట్లా, దేవుని కార్యాలు జరగొద్దు, తప్పకుండా చేయాలి అంటే అవి కూడా అంటాయి. అయితే ఏమంటే తెలుసా, చేదుగానే ఇంత ఇబ్బందిలో కాస్త నిద్రపో, మైండ్ ఫ్రెష్ అయ్యిద్ది, ఈ బాడీ నొప్పులు కూడా బ్రేక్ అయిపోతాయి, బాడీకి అసలు విశ్రాంతి లేదు నీకు. అండ్ మామూలుగా పొడిసే పోటు కూడా ఏం లేదు, కానీ అయ్యి అట్లా అసలు నీకు చాలా స్ట్రెస్ అవుతున్నావు, నువ్వు ఒత్తిడికి గురవుతున్నావు, ఒక రెస్ట్ తీసుకున్నావు.
అంటే నిజమే కదా, కాస్త పండుకుంటే ఫ్రీ అవుతానని ఎక్కుతావు. ఎక్కావంటే ఇక నువ్వు దిగేటప్పటికి నీ ప్రార్థన భారం అంతా వాగులో కలిసిపోయిద్ది. ఇక లేచిన తర్వాత నిద్ర లేవగానే ఆకలి అయిద్ది. అర్థమైందా? ఆకలి అయిద్ది. కొద్దిగా తిను, నీరసంగా ఉన్నావు, కొంచెం తిను. ఇప్పుడు తినాలా, తిన్న తర్వాత కొంచెం మళ్ళా మత్తు వచ్చిద్ది. ఇంకెక్కడ ప్రార్థన? ఎంత స్కెచ్ అనుకున్నావు, ఎంత కుట్ట అనుకున్నావు ప్రార్థన జడగొట్టడానికి. నేను చెప్పిన నిజమా కదా, అబద్ధాలు ఆడుకుని మీరు చెప్పండి. అన్న నిజమే నన్ను చేతులు ఎత్తండి. అనుభవం. దేవునికి మహిమ. హల్లెలూయా. కానీ కొద్దిగా ఇబ్బంది అయినా సరే అప్పుడే నీకు ఒత్తిడి స్టార్ట్ అయింది. అప్పుడే ఫోన్ వచ్చింది, ఏదో సమస్య. ప్రార్థన చేద్దాం అనుకున్నప్పుడే, ప్రార్థనలో ఉందాం అనుకున్నప్పుడే బాడీకి సహకరించదు. అయినా సరే నువ్వేమీ ఒత్తిడి గురి కాకుండా బలవంతంగానైనా ఆ ఒక్క నిమిషం నీ మైండ్ని చంచలం కానియొద్దు. ఆ ఒక్క నిమిషం నువ్వు నివాళించుకొని, అవసరమైతే నాకు బాడీ పెయిన్స్, ఇబ్బంది, డిస్టర్బెన్స్ ఉంటే అదేదో ప్రార్థనలోనే అనుభవిస్తా, ఆయన ముందుకు వెళ్తా, ఆయన్ని తీసేస్తాడు. అప్పుడే ఫోన్ వచ్చింది, ఫలానా సమస్య ఉందని. ఉంటే ఉంది, ప్రార్థన చేసి వచ్చి డీల్ చేస్తా. అప్పుడే ఫోన్ వచ్చింది, ఎవరో ముఖ్యమైనవి తొస్తున్నాడని. వస్తే రాని, ప్రార్థన చేసి వచ్చి వాడిని రిసీవ్ చేసుకుంటా, ఆమెను రిసీవ్ అనుకో. నువ్వు అడిగాయి దేవునికి వెళ్ళి అడిగాయి, మోకాళ్ళై, ఆయన స్వస్థపరుస్తాడు. ఆ గడియ నువ్వు ప్రార్థన చేయకుండా తప్పిటానికి స్కెచ్ అది. దాన్ని జయించు నువ్వు, ఇక వాటి శక్తులన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి. అందుకే పెద్దోళ్ళు చెప్పారు, నేను పెద్ద ఎదవని అని నీకు అనిపిస్తుందా? నువ్వు ఎదవే. మోకాళ్ళు వేసి ఆ మాటే చెప్పు దేవుడికి. ఆ మాట ఇట్లా చెప్పవాకు, మోకాళ్ళు వేసి చెప్పు అంటాడు ఆయన. అసలు ఏం చెప్పారో చూడండి. నేను పెద్ద ఎదవని, రైట్, నువ్వు పెద్ద ఎదవి అటు మామూలు కూర్చొని చెప్పవాకు, మోకాళ్ళు వేసి ఏసయ్యా అను, నేను పెద్ద ఎదవని తండ్రి అని మోకాళ్ళు వేసాను. అది ప్రార్థన అయింది అంతే. తర్వాత ఈ పెద్ద వెధవ అని ఫీలింగులో నువ్వు మోకాళ్ళు వేస్తే ఈ మాట పోయి ఇంకేమేమి వస్తాయి తర్వాత నీకు అర్థమైద్ది. నేను సోమవారిని, నేను చెడ్డవాడిని, నేను చెడ్డదాన్ని, నేను అలా ఇలా, అసలు నేను అన్ఫిట్, నేను పనికి రాను, నేను వెళ్ళలేను ఆయన దగ్గరికి అనిపించిందా? సరే, ఇవన్నీ నువ్వు ఇక్కడ కూర్చొని, బెడ్ మీద కూర్చొని, లేదా బెడ్ కింద కూర్చొని చెప్పవాకు, మోకాళ్ళు లేచి చెప్పు ఆ మాట. ఎందుకంటే మానసికంగా, శారీరకంగా, వ్యక్తుల ద్వారా నువ్వు దేవునితో మాట్లాడకుండా రోజు ట్రై చేస్తాడు వాడు. నువ్వు దేవునికి ప్రార్థనలో కనెక్ట్ అయ్యావంటే దేవుడు కదులుతాడు. దేవుడు కదిలితే ఇక దెయ్యాలన్నీ ఏకమైన ఏం చేయలేవు. కాబట్టి ఆ దేవుడిని మనం కదిలించకుండా, మళ్ళీ నువ్వు బైబిల్ చదువు, పెద్దగా పట్టించుకో. అక్కడేం పెద్ద రిస్క్. ఒక్క దెయ్యం సరిపోయింది. మనం బైబిల్ చదివేటప్పుడు మనకేం 10, 20, 30 దెయ్యాలు అవసరం లేదు. మనకి చుట్టూ ఒక్క దెయ్యం చాలు. పక్కన చేరి జస్ట్ ఒక అధ్యాయం చదివేటప్పటికి పక్కన చేరి వెనక వీపు నిమిరితే చాలు. ఒక అధ్యాయమే, మళ్ళీ 2వ అధ్యాయానికి మళ్ళీ మనం లేచి ఉంటే అప్పుడను చదువుతానే ఏంది మంచి నిద్ర అయిపోయేసరికి స్తోత్రం. ఏదనుకున్నా మరి ఒక్కదే సరిపోయింది. ఇసిరితే చాలు పక్కన ఉండి, నీకు ఎటుకుటి ఎక్కదు కాబట్టి నిద్ర వచ్చింది. కానీ ప్రార్థనకు మాత్రం అనేక దయాలు కదులుతాయి నిన్ను పాడు చేయడానికి. కాబట్టి ఇందు మూలంగా మీ 50 మంది తెలియజేయటం ఏమనగా, మన బల రహస్యం అంతా ప్రార్థనలో ఉంది. ఎందుకంటే మన బలం దేవుడు, ఆ బలవంతుణ్ణి కదిలించేది ప్రార్థన. కాబట్టి ఈరోజు ప్రార్థన విషయంలో ప్రజలు చూపుతున్నంత ఉదాసీనత దేయంలో చూపట్ల.
కాబట్టి ఒక్కసారి ప్రార్థన విషయమై తిరిగి పునర్నిర్మాణం జరిగించబడాలి. కూలిపోయిన ప్రార్థన బలిపీఠాలు తిరిగి కట్టబడాలి. కోల్పోయిన ఏకాంత ప్రార్థన అనుభవాలు తిరిగి మొదలుపెట్టాలి. మనం నిర్లక్ష్యం చేసిన ప్రార్థనా జీవితాన్ని తిరిగి పునర్నిర్మించుకోవాలి.